సో చూసే మార్నింగ్ చాలా చాలా బాగుంది తెలంగాణ పబ్లిక్ స్కూల్. నిజంగా వాళ్ళు చెప్పినట్టు కార్పొరేట్ సంస్థలకు ధీటుగా నడిపించడం పాసిబుల్ అవుతుందా? సో ఇవాళ ఒక కొత్త అంటే తెలంగాణ విద్యారంగంలో ఒక కొత్త టైప్ ఆఫ్ శకం ఆరంభమైందని చెప్పొచ్చు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ని దానిలో మొదటి స్కూల్ ని ఆరుట్ల గ్రామం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశారు. ఇది ప్రభుత్వ విద్యారంగంలో ఒక గేమ్ చేంజర్ అని ప్రభుత్వం భావిస్తుంది. సో మనం ఎప్పుడు కూడా ఏ రిఫార్మ్ వచ్చినా ఏ సంస్కరణ వచ్చినా దాన్ని జనరల్గా ఏంటంటే వ్యతిరేకిస్తారు. ఇప్పుడు 1980s లో కంప్యూటర్స్ వచ్చినప్పుడు మనుషులకు ఉపాధి పోతుంది కంప్యూటర్స్ అని చెప్పి చాలా మంది వ్యతిరేకించారు రిఫార్మ్ వస్తే, అంతేనా? అట్లాగే మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు హయాంలో రిఫార్మ్స్ వస్తే ప్రైవేటు పెట్టుబడులు అంటే ప్రైవేటీకరణ చేస్తారా అని చెప్పి వ్యతిరేకించారు. ఏ రిఫార్మ్ అయినా రెసిస్టెన్స్ ఉంటుంది. నేనేం చెప్తా అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఆల్సో ఒక రిఫార్మ్. దీని మంచి చెడు చూడాలి. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పట్లేదు, బట్ మంచి చెడు చూడాలి. ఇది పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేసిన స్కూల్లో 1814 మంది విద్యార్థులు చేరారు ప్రభుత్వ స్కూల్లో. దీనిలో ప్రీ ప్రైమరీ ఉంది, అంటే ఎల్కేజీ యూకేజీ ఇవి ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్ అడ్మిషను. ఇప్పుడు పిల్లల్ని 3 ఏళ్లకే 4 ఏళ్లకే స్కూల్కు చేరుస్తున్నారు. మరి గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ ఎందుకు తగ్గట్లేదు? అయినా సరే గవర్నమెంట్ స్కూల్లో 27 లక్షల మంది చదువుతున్నారు. కానీ ప్రైవేట్ స్కూల్స్ లో అంతకంటే ఎక్కువ చదువుతున్నారు. 38-39 లక్షల మంది చదువుతున్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్సే ఎక్కువ అయిపోయినాయి నార్మల్గా. ఇది వేరే రాష్ట్రాల్లో ఉండదు, బట్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఈ ఫినామినా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు అది అనుకుంటారు. సో దీంతో పాటు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా అనౌన్స్ చేశారు. బ్రేక్ఫాస్ట్ కూడా అంటే కొన్ని ప్లేసెస్ లో పెడుతున్నారు, కొన్ని స్కూల్స్ లో పైలట్ ప్రాజెక్ట్ గా. బ్రేక్ఫాస్ట్ అంటే నార్మల్ గా ఇదివరకు ఏంటంటే ఉప్మా ఇటువంటి పెట్టేవాడు, కానీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ గా పూరి, దోశ, బోండా ఇటువంటివి పెడుతున్నారు. మంచి మెను, అంతే కదా? పూరి, దోశ, బోండా నార్మల్ గా పిల్లలు ఇష్టపడే మిల్లెట్ ఇడ్లీ అవి కూడా పెడుతున్నారు. ఆయిల్ ఫుడ్స్ అనే కాదు, మిల్లెట్ ఇడ్లీ కూడా పెడుతున్నారు. మంచి మెను స్టార్ట్ చేశారు. ఏదేమైనా రేవంత్ రెడ్డికి అభినందనలు. ఇక్కడ మంచి చేస్తే, మంచి చేసేందుకు ప్రభుత్వం ఏదైనా ఆలోచిస్తే డెఫినెట్ గా దాన్ని అభినందించాల్సిందే. ఎందుకంటే విద్యాశాఖని ఆయన తన దగ్గరే పెట్టుకున్నారు. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుని ఏం చేస్తున్నారు, దానిలో రిఫార్మ్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ పబ్లిక్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్న మోడల్ సక్సెస్ కావాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఇది నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తారట. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒకటి ఇమీడియట్ గా, బహుశా నెక్స్ట్ ఇయర్ నుంచి అనుకుంటా 119 నియోజకవర్గాల్లో దానికి ఒకటి ఏర్పాటు చేస్తారట. నేను 200 కోట్లతో ఏర్పాటు చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే 200 కోట్లు అంటే 200 crores పెడితే ఒక జిల్లా మొత్తం స్కూల్స్ మంచిగా అయిపోతాయి. కానీ ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కు పెద్ద ఖర్చు కాదేమో, నాకు తెలిసి 4-5 కోట్లు 5-6 కోట్లు అవుతుందేమో ప్రతి స్కూల్ కి. కానీ స్ట్రెంత్ చూస్తే 1814 మంది ఉన్నారు. ఈవెన్ ఒక స్కూల్ కు 10 కోట్లు పెట్టినా ఇబ్బంది లేదు. కానీ ఒకటే స్కూల్ కు 200 కోట్లు పెట్టి ఆ స్కూల్లో 2000 మంది చదివితే ఏం లాభం? అదేం ఐఐటి కాదు కదా కట్టేది. ఐఐటి ఐఐఎం వాటికే 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో ఒక స్కూల్ కి 200 కోట్లు అంటే దాని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం పోతుంది, ఇంటిగ్రేటెడ్ స్కూల్. బట్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇస్ డిఫరెంట్. సో విద్యా కమిషన్ దీన్ని ప్రెస్టీజియస్ గా తీసుకొని ఒక ప్రయత్నం చేస్తుంది. ఇవి అయితే రేవంత్ రెడ్డి చెప్పారు మొన్న హిందూ కాంక్లేవ్ లో మాట్లాడుతూ. ఆయన ఏం చెప్పారంటే నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా ఇటువంటి పబ్లిక్ స్కూల్ లాంటి మోడలే ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఇంటికి ఏమంటారు, ఇంటికి 1 కిలోమీటర్ల దూరంలో బడి కాదు, అన్ని ఫెసిలిటీస్ కల్పించి కొన్ని స్కూల్స్ పెట్టి అవసరమైతే వాళ్ళకి బస్ ఫెసిలిటీ, దీనిలో బస్ ఫెసిలిటీ కూడా ఉంది. విద్యార్థులందరినీ, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న విద్యార్థులందరినీ కూడా స్కూల్ బస్సు తీసుకెళ్లి ఆ రూట్లో దింపుతుంది. అయితే స్కూల్ బస్సు ప్రైవేట్ బస్సులు తీసుకున్నారు. కొంత 50% స్టూడెంట్ తల్లిదండ్రులు కట్టడం, అంటే నెలకు 300-400 రూపాయలు కట్టడం, అట్లా 50% గవర్నమెంట్ కన్సెషన్ ఏదో చేస్తున్నారు. సో ఇటువంటి రిఫార్మ్ జరగాలి. ఎందుకంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలి. ప్రభుత్వ స్కూల్స్ లో ఎవరు చదివించడానికి ముందు రావట్లేదు. దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఒక టీచర్స్ నే మనం బ్లేమ్ చేయలేము. ఎందుకంటే సమాజంలో ఏమంటారంటే టీచర్స్ వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారా? టీచర్స్ వాళ్ళ పిల్లల్ని చదివించట్లేదు,
జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి వాళ్ళు ఏమైనా చదివిస్తున్నారు ప్రభుత్వ స్కూల్లో? వాళ్ళు కూడా చదివించట్లేదు కదా. టీచర్స్ ఒక్కళ్ళనే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు టీచర్స్ ముందు వాళ్ళ పిల్లల్ని చదివించండి అని చెప్పి, మనం కూడా చదివించట్లేదు. మనం జర్నలిస్టులను చదివిస్తున్నాం, వాళ్ళు చదివించట్లేదు. చదివించింది మనం టీచర్లు వాళ్ళు మాత్రమే ప్రభుత్వ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారా అని అనలేం కదా. కాకపోతే ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలో చదువుకొనే వచ్చాం. నేను డిగ్రీ ప్రభుత్వ కాలేజీలోనే చదువుకున్నా, సరే మిగతా అది కాకున్నా. బట్ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలి, స్టాండర్డ్స్ బాగుపడితే ఎవరికి మాత్రం ఏముండదు. మీరు ఇంజనీరింగ్ కాలేజ్ పోండి, జేఎన్టీయూలో క్యాంపస్ సీటు, ఉస్మానియా క్యాంపస్ సీట్ అనేసరికి డిగ్రీ పీజీలో మనం గవర్నమెంట్ వాటికి ఎందుకు పోతాం, అంతేనా? ఐఐటీస్, ఐఐఎం గవర్నమెంటే కదా. ఐఐటీలో చదవాలని ఎందుకు అనుకుంటాం, ఎన్ఐటీ చదవాలని ఎందుకు అనుకుంటాం? కానీ స్కూల్ ప్రిలిమినరీ అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 10th వరకు కూడా, 10th ఇంటర్ వరకు కూడా ఏమనుకుంటాం మనం, గవర్నమెంట్ స్కూల్లో చదవద్దు, ప్రైవేట్ వాటికి పోవాలనుకుంటాం. ఏంది డిఫరెన్స్ మరి? ఏంది డిఫరెన్స్? జేఎన్టీయూ క్యాంపస్లో చదవాలని అనుకుంటాం ఇంజనీరింగ్ అయితే, లేదా ఓయూ క్యాంపస్లో చదవాలని పీజీ కోరుకుంటాం. ఇంకా పీజీ అయితే కనుక ఐఐటి, ఎన్ఐటీలో చదవాలని కోరుకుంటాం, ఐఐటి సీటు, ఎన్ఐటి సీటు అని. తర్వాత ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదవాలని కోరుకుంటాం. అవి ప్రభుత్వ సంస్థలే కదా. మరి అక్కడ అనిపించింది ఫస్ట్ టు ఇంటర్ మాత్రం ఎందుకు చదవాలనిపించట్లేదు? దానికి కారణం ఏంటంటే ఫస్ట్ టు ఇంటర్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ నెగ్లిజెన్స్ గురవుతుంది. ఐఐటి స్టాండర్డ్స్లో ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ రంగంలో రావట్లేదు. నిజానికి ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువ ఖర్చు పెట్టి ఇంతకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి. అక్కడ ఉండే టీచర్ శాలరీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా తక్కువ. హైదరాబాద్లో అయితే అపార్ట్మెంట్లో స్కూల్ పెడతారు, పెట్టి చేస్తారు. కానీ ప్రభుత్వ స్కూల్లో గ్రౌండ్ ఇవన్నీ ఉంటాయి. సో దీని ద్వారా మనకు అర్థమైంది ఏంది, దీని సారాంశం ఏంది? ప్రభుత్వం అన్నది సరిగ్గా చేయట్లేదు. దీని మెయింటెనెన్స్ కానీ, కేవలం టీచర్లే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, చాక్ పీస్ రాసేందుకు కూడా ఉండదు. తర్వాత మ్యాన్ పవర్, పర్యవేక్షక స్థాయి, డిఓ పోస్టులు పర్మనెంట్ పోస్టులు ఉండవు, ఎంఈఓ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు పర్మనెంట్ ఉండవు, ఏదో ఇన్ఛార్జ్గా ఎంఈఓ వేస్తారు. దీని అన్నిటి కారణం ఉమ్మడి సర్వీసులు. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక్క టీచర్లే బాధ్యత అని మనం చెప్పలేం. అయితే ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను స్వాగతిస్తూనే రెండో వైపు మనం చేయాల్సింది, ముఖ్యమంత్రి అన్నారు 27,000 స్కూల్స్ని 4,000 స్కూల్ చేస్తామన్నారు. అంటే తగ్గిస్తాము, రేషనలైజేషన్ చేస్తామన్నారు. నేనేమంటారా అంటే 27,000 స్కూల్స్ను 4,000 చేయొద్దు రేవంత్ రెడ్డి గారు, 10,000-12,000 చేయండి. మరీ అంత వద్దు. అంటే మండలానికి 4,000 స్కూల్స్ అంటే మండలానికి 3-4 స్కూల్స్ మాత్రమే వస్తాయి, హైదరాబాద్ కాకుండా. సో మరీ అంత తక్కువ ఉండకూడదని నా అభిప్రాయం. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆబ్వియస్లీ ఒక రిఫార్మ్ తీసుకొచ్చేటప్పుడు దాని వ్యతిరేకత కంపల్సరీగా ఉంటుంది. ఆకునూరి మురళి గారు కూడా ఎడ్యుకేషన్ కమిషన్ కూడా అనవసరంగా టీచర్లు శాలరీస్ గురించి పోయింది. అవి కాకుండా వేరే రికమెండేషన్ చేస్తే బాగుండేది, అన్నెసరీగా ఇష్యూ అయింది. సరే, ఆకునూరి మురళి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. ఆయన రాజీనామా చేశారని చెప్పారు. బట్ ఇవాళ సీఎం ప్రోగ్రాంలో కనిపించారు. మొన్ననే సీఎం చూచాయిగా చెప్పారు చిట్చాట్లో, ఆయన రాజీనామాను మేము యాక్సెప్ట్ చేయలేదని చెప్పి. సో ఆయన మళ్ళీ వర్క్ రెజ్యూమ్ చేశారు. ఇవాళ ఆరుట్ల స్కూల్లో కనిపించారు. సో ఆరుట్ల లాంటి స్కూల్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కూడా ఏర్పాటు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి మనం టీచర్స్ ఒపీనియన్, ప్రభుత్వ విద్యారంగంలో పనిచేస్తున్న టీచర్స్ ఒపీనియన్ మనం తెలుసుకుందాం, మాట్లాడదాం.